ఈరోజు మనం చేసే చికెన్ గీ రోస్ట్ చూసారంటే డైట్ అనేది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షాలోమ్. వెల్కమ్ బ్యాక్ టు షాలోమ్ తెలుగు కిచెన్. ఈరోజు మన వీడియోలో చికెన్ గీ రోస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి నీట్గా క్లీన్ చేసుకున్న అరకిలో ఫ్రెష్ చికెన్ తీసుకున్నాం. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఇందులోకి అరచెక్క నిమ్మరసం పిండి బాగా కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మన రెసిపీకి అసలు హీరో అయిన స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం. ఒక కడాయి పెట్టి అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, ఇలాచి, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 10 నుండి 15 ఎండుమిర్చి వేసి బాగా కలపాలి. ఇవి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి ఫైన్ పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలోకి ఒక 1/2 కప్పు గీ వేసుకొని వేడయ్యాక సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్ వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ చికెన్ బాగా ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీస్తే చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చికెన్ బాగా ఉడికిపోయింది. ఇక్కడే మనకి 90% బాగా ఉడికిపోతుంది. ఇందులోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుండగా పక్కన స్టవ్ ఆన్ చేసి తవా పెట్టి 1 టీ స్పూన్ గీ వేసి జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై అవుతున్న చికెన్లోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసి గుప్పెడు కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్స్ గీ యాడ్ చేసామంటే సూపర్ రిచ్ స్పైసీ చికెన్ గీ రోస్ట్ రెడీ. ఈ డిష్ ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం షాలోమ్ తెలుగు కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.